బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ లో లగచర్ల అంశం లేవనెత్తుతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 9 నెలలుగా లగచర్ల గ్రామస్తులు పోరాడుతున్నారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపితే అరెస్టులు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్లలో ఏం జరుగుతుందో తెలియనట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని చెప్పి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం తెలియాలి అని చెప్పి అన్నారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై దాడి చేశారు. కేంద్రం దీనిపైన స్పందిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పార్లమెంట్లో లగచర్ల అంశాన్ని లేవనెత్తుతామని చెప్పి కేటీఆర్ అన్నారు. 9 నెలలుగా గ్రామస్తులు ఫైట్ చేస్తున్నా కూడా మిగతా అంటే బీజేపీ పార్టీ దీనికి సంబంధించి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. దీన్ని అసలు పట్టించుకోలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్నవాడిని కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డానన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, గంట కింద ఉపన్యాసం ఇస్తున్నావు జార్ఖండ్లో. మా పార్టీ ఆదివాసీలు, గిరిజనులు, పేద వర్గాలు, దళితులు, వెనుకబడ్డ తరగతులు వీళ్ల పార్టీ మాది, వాళ్ల కోసమే పనిచేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ కాపాడుతున్నాం అంటున్నావు. ఇప్పుడే గంట కిందట. ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి? ఇదేనా రాజ్యాంగ రక్షణ? ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ? ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా? ఇవాళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి గాని, కిష్టిబాయి గాని, జ్యోతి గాని, సుశీల గాని వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడ్డం లేదా? రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము. మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు, తెలంగాణ ఎన్నికలకు ముందు, ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని మీ అన్న నేను వచ్చి వాలిపోతా, మీ దగ్గరకు వస్తా అన్నావు. ఎక్కడున్నావు ఈరోజు? ఒకవేళ మీరు మహారాష్ట్రలో, జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరెక్కడున్నారో చెప్పండి, అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు. వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు, మీతో మొరబెట్టుకుంటామంటున్నారు. మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం, ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం, మా బాధ చెప్పుకుంటాం అంటున్నారు. ఇప్పుడైనా గొంతు విప్పండి, నోరు విప్పండి. కేవలం లిప్ సర్వీస్ సరిపోదు, మాటలతోనే ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోదు, మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు, చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. ఇవాళ కలిసిన 4 కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో